హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి హెల్దీ రెసిపీ సజ్జవడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటాయండి, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సజ్జవడలనైతే వారం రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. పిల్లలకు ఎప్పుడు కొత్త రకం స్నాక్సే కాకుండా ఇలా అప్పుడప్పుడు పాతకాలం నాటి రెసిపీస్ కూడా చేసి పెట్టినట్లయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు సజ్జపిండిని తీసుకోండి. ఈ సజ్జపిండి అయితే మనకు సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి, కానీ నేను సజ్జల్ని తీసుకొని మిల్లులో పిండాడించి తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ని తీసుకుందాము. ఇలా మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఘాటుగా ఉన్న 3 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఘాటు తక్కువగా ఉన్నట్లయితే 4 వరకు వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వీటిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసినా సరే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇది మనము రోట్లో దంచుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. కానీ ఇప్పుడు అంతా మిక్సీలో వాడుతున్నారు కాబట్టి నేను ఎలా మిక్సీ పట్టి చూపిస్తున్నాను. సో ఈ పేస్ట్ని ఇప్పుడైతే మనము ఈ సజ్జ పిండిలోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా ఈ పేస్ట్ని వేసిన తర్వాత 1 గంట ముందు నానబెట్టుకున్న మినప్పప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఈ మినప్పప్పు కడిగేటప్పుడు కొంచెం ఇలా రుద్దినట్లయితే మనకు ఇలా పలుకులుగా విడిపోతుందనమాట. సో ఇలా పలుకుల్లాగా విడి తీసుకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం చపాతీకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా లేదండి. ఇన్స్టెంట్గా వడలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని ఇలా ఉల్టాగా పెట్టుకొని దీనిపైన ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకొని ఈ కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న ఈ పిండితో వడల్లాగా ఒత్తుకుందాము. మనము నార్మల్గా పప్పులతో చేసే వడలైతే లావుగా ఒత్తుకుంటాం కదండి, కానీ ఈ సజ్జ వడల్ని అలా కాకుండా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు మందం కూడా చూపిస్తాను. చూడండి, ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది. మరి లావుగా అయితే ఆ పిండి అనేది కొంచెం పచ్చిగా ఉంటుందండి. సో ఇలా ఒత్తుకున్న ఈ వడల్ని ఇప్పుడు వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఎన్ని పడతాయో అన్నింటిని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వడల్ని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ వడల్ని అయితే ఇలా 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, ఇవి చాలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి. సో ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి, సరిపోతుంది. ఈ వడల్ని వారం రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.